హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 11వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. సో నేను ఇది వివో T3 Pro అనేది ఆర్డర్ పెట్టాను. సో నాకు ఇది డెలివరీ వచ్చింది. ఒకసారి మీకు అన్బాక్సింగ్ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో ఏమేమి వచ్చాయి, ఎలా ఉంది, దీని ఇనిషియల్ ఇంప్రెషన్ అనేది. సో దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగానే వచ్చిందండి నాకైతే ఫ్లిప్కార్ట్లోనే. సీల్ అనేది చాలా బాగా ప్యాక్ చేశారు దీనికి. సో ఓపెన్ చేస్తున్నాను. సో మనకు ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. T3 Pro 5G అని వివో లోగో కూడా ఎక్కడ ఉంది. సో తర్వాత మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. కావాలనుకుంటే మనం చదువుకోవచ్చు. నేను ఆర్డర్ పెట్టిన మోడల్ వచ్చేసి 8GB RAM 256GB ROM ఉంది. సో ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది మొబైల్ అనేది. సో ఇక్కడ మీకు కావాలనుకుంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేశారు. నేను ఒకసారి పాస్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పీ రేట్ వచ్చేసి 32,000 ఇచ్చారు, 31,999 ఇచ్చారు. సో ఇది మనకు వచ్చేసి 25,110 రూపీస్కి వచ్చిందండి ఫ్లిప్కార్ట్లో. ఏం సేల్స్ ఏం లేవు, కాకపోతే అర్జెంట్ ఉండడం వల్ల దీన్ని పర్చేస్ వస్తుంది. మనకు ఇటు సైడ్ వచ్చేసి దాని యొక్క బ్రాండింగ్ లోగో ఇచ్చారు. వచ్చేసి బ్రాండ్ ఫోన్ యొక్క రైట్ సైడ్ వచ్చేసి మనకు బ్రాండింగ్ లోగోస్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు వివో గురించి ఇచ్చారు, మేక్ ఇన్ ఇండియా అని. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ ఇచ్చారు, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అని. సో ఇది మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, 3D కర్వ్ డిస్ప్లేతో. అంతేకాక ఇది మనకు బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5500 mAh లార్జ్ బ్యాటరీ అండి. ఇది మామూలు స్మార్ట్ ఫోన్ లో మనకు మాక్సిమం మెయిన్ పెద్ద పిల్లలు వచ్చేసి మనకు 4500 ఆర్ 5000 మ్యాక్స్ ఇస్తారు. కాకపోతే దీనికి 500 కొంచెం పెంచాలని చెప్పాలి. దాంతో పాటుగా మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సైడ్ ఏమీ లేదు, ఇది ఒక సీల్ ఇచ్చారు. దీనికి బాక్స్ సంబంధించి వివో లోగో వచ్చి ఒక సీల్ ఇచ్చారు. సో ఇది చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయి, కంటెంట్స్ ఏమేమి వచ్చాయి. బాక్స్ లోపల కంటెంట్స్ చెక్ చేద్దాం. సో మనం బాక్స్ ఓపెన్ చేస్తున్నాం. బాక్స్ ఓపెన్ చేస్తే మనకు లోపల కంటెంట్స్ ఏమి ఉన్నాయి చూద్దాం. సీల్ ఉంది, ఫస్ట్ సీల్ కూడా ఓపెన్ చేయాలి. సో మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఫోన్ ఒకటే ఉందండి. ఇది వివో ఫోన్, పక్కన పెట్టేద్దాం ఫస్ట్. సో తర్వాత మనకు IMEI నెంబర్ ఇచ్చారు, దీంట్లో స్టిక్కర్స్. సో మనం కావాలనుకుంటే మనం బాక్స్ ఎప్పుడైనా మనం ఫోన్ ఎప్పుడైనా ఏమైనా దీంట్లో కూడా ఎక్కడ కూడా ఉంటుంది మనకు, మనం క్లైమ్ చేసుకోవడానికి. దాని తర్వాత మనకు క్లియర్ కేస్ ఇచ్చారండి వివో వాళ్ళది. కేసు అయితే మామూలే, నార్మల్ కేసు ఉన్నట్టు ఉంది, సేమ్ క్లియర్ కేసు ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. తర్వాత కొన్ని యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకుంటే ఏదైనా చెక్ చేసుకోవాలన్నా దీంట్లో మనం దీని ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. క్విక్ స్టార్ట్ గైడ్ కూడా ఇచ్చారు మనం. దాంతో పాటుగా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎజెక్ట్ చేసుకోవాలి, ఛార్జింగ్ అండ్ ఫింగర్ ప్రింట్ దాని గురించి కూడా అన్నిటి గురించి ఇచ్చారు. వాటితో పాటుగా మనకు ఒక ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో. ఇది 88 ఫాస్ట్ ఛార్జర్ అండి. ఇక్కడ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. ఫ్లాష్ ఛార్జర్, వివో ఫ్లాష్ ఛార్జర్ అని. సో కావాలనుకుంటే మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. దాంతో పాటుగా మనకు బాక్స్లో ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. చాలా కేబుల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి, చాలా పెద్దగా ఉంది, అంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. కాకపోతే సైజ్ అనేది కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి. సైజ్ వచ్చేసి చాలా తక్కువ ఉంది, కొంచెం పెద్దగా ఇచ్చింటే బాగుంది, కొంచెం పొడవుగా ఇచ్చింటే బాగుండు కేబుల్ అనేది. ఈ మధ్యలో ఫోన్లో కేబుల్ సైజ్ అనేది చాలా తగ్గిస్తున్నారు. వాటితో పాటుగా మనకు ఒక సిమ్ జెక్ పిన్ ఇచ్చారు, నార్మల్గానే ఉంది ఇది కూడా. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. దీంట్లో మీకు బాక్స్ ఉంది, సిమ్ బాక్స్ ఉంది. సో ఈ ఫోన్ వచ్చేసి మనకు అమెజాన్లో దొరుకుతుంది, ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్ ఉంది. మనకు అమెజాన్లో కావాలంటే ఐక్యూలో Z9 Pro అనేది ఉంది కదా, Z9 Pro 5G అనేది సేమ్ ఇదే ఫోన్ అనేది, అది కూడాను. కాకపోతే అక్కడ మనకు ఐక్యూలో దొరుకుతుంది, ఇది వచ్చేసి వివో బ్రాండింగ్తో వస్తుంది, అంతే డిఫరెన్స్. మొత్తం మిగతాదంతా సేమ్ టు సేమే, ఫోన్ కాన్ఫిగరేషన్స్ అన్ని సేమ్ టు సేమే. కాకపోతే ఇక్కడ మనకు వివో బ్రాండ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదా ఐక్యూలో కావాలంటే అమెజాన్లో నుంచి తీసుకోవచ్చు. సో దీనికి జస్ట్ ప్రీ గార్డ్ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ మనకు గోల్డ్ ఫినిష్ వచ్చింది కాబట్టి, సరౌండింగ్ అంతా గోల్డ్తో వచ్చింది కాబట్టి చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు గ్లాస్ బాడీ ఏం కాదు, జస్ట్ ఇది స్టీల్ కేస్ టైప్ మాదిరిగా ఉంది. కాకపోతే చూడడానికి అయితే చాలా బాగుంది డిజైన్ పరంగా.
మొబైల్ ఆన్ చేస్తున్నాను. మనకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ వచ్చేసి ఒకటి టూ వేరియంట్స్లో అవైలబుల్ ఉంటుందండి. ఒకటి గ్రీన్ అండ్ ఒకటి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ వస్తుంది, ఇది వచ్చేసి గ్లాస్ ఫినిష్ వస్తుంది. మనకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఎక్కువగా చాలా మంది గ్రీన్ కలర్దే తీసుకుంటున్నారు, చూడడానికి చాలా బాగుందని. సో మొబైల్ స్విచ్ ఆన్ చేశాను. లేదు మాకు ఇంకొక కలర్ కూడా వైట్ అనేది ఉంది, అది IQ Z9 Pro ఉంటుంది. మనకు కావాలనుకుంటే అమెజాన్లో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో మనకు ఫోన్ వచ్చేసి ఆన్ అయింది, Vivo 5G అని వచ్చింది ఫోన్లో. సో ఇది ఆన్ అవుతుంది. అక్కడ కాకపోతే అక్కడ మనకు వైట్ కలర్ ఆరెంజ్ కలర్ రెండు అవైలబుల్ ఉంటాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. వైట్ కలర్ కావాలంటే మీరు అమెజాన్ నుంచి తీసుకోవచ్చు. ఫోన్ అనేది సెటప్ అడుగుతుంది. సో సెటప్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. లాంగ్వేజ్ అనేది చూజ్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అనేది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది కొన్ని. సో నేను అగ్రీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వైఫై కనెక్ట్ చేసుకోవడానికి చూస్తుంది. సో నేను వైఫై అనేది కనెక్ట్ చేస్తున్నాను నా మొబైల్లో నుంచి. సో ఇది కనెక్ట్ అవుతుంది వైఫైకి. సో యాక్చువల్గా మనకు వివో బ్రాండింగ్ కావాలనుకుంటే మీరు దీనికి Vivo T3 Pro రండి, లేదంటే IQ Z9 Proలో కూడా మనకు సేమ్ కాన్ఫిగరేషన్తోనే IQ బ్రాండింగ్లో ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. టోటల్గా 3 కలర్ వేరియంట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నేను ఇది కాపీ డేటా యాప్స్ అని అడుగుతుంది, నేను స్కిప్ చేసేస్తున్నాను. ప్రజెంట్ నాకు అవసరం లేదు. సో ఇది ఇప్పుడు ప్రజెంట్గా చెకింగ్ చేసుకుంటుంది. యాప్స్ అనేవి ఏమన్నా అప్డేట్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకుంటుంది. సో నేను ఇది స్కిప్ చేసేస్తున్నాను దీన్ని కూడాను. ఇక్కడ మెయిల్ అడుగుతుంది, మెయిల్ ID కూడా నేను స్కిప్ చేస్తున్నాను. సో ప్రజెంట్ మీకు ఇది కావాలనుకుంటే చూడండి సెటప్, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ మనకు డిఫాల్ట్ బ్రౌజర్ అనేది అడుగుతుంది. సో నేను ఇక్కడ గూగుల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను డిఫాల్ట్ బ్రౌజర్గా. తర్వాత ఇది మనకు సెటప్ అడుగుతుంది, అంటే లాక్ అనేది అడుగుతుంది. సో మన ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ లాక్ కానీ అడుగుతుంది. సో మనకు కావాలనుకుంటే సెట్ చేసుకుని, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు నాకు ఫోన్ అనేది రెడీ అయింది. సో ఓకే అన్నీ అగ్రీ చేసేస్తున్నాను. మనకు సెలెక్ట్ సిస్టమ్ నావిగేషన్ మోడ్ అని వస్తుంది. మనకు 3 బటన్ మోడ్ కావాలా, లేకుంటే గెస్టర్ సెన్సర్ కావాలని అడుగుతుంది. సో నేను గెస్టర్ సెన్సర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎస్ అప్లై చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది ఫన్ టచ్ OS వస్తుందండి. కంగ్రాచులేషన్స్ అని కూడా వచ్చింది. ఇప్పుడు ఫోన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను, గెట్ స్టార్టెడ్ అని కొట్టి. సో ఫోన్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఫోన్కి ఒకసారి కేస్ వేసి చూద్దాం ఎలా ఉంటుందో, లుక్ అనేది ఏమన్నా చెడిపోతుందో లేదని. సో కేస్ వేయగానే మనకు ఫోన్ అనేది లో లైట్లో ఎలా కనిపిస్తుంది అంటే కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నట్టు కనిపిస్తుంది, అంటే లో లైట్లో. కాకపోతే కొంచెం లుక్ వైజ్ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. కేసు వేసిన తర్వాత కొంచెం అది బ్లాక్ కలర్ మాదిరి ఉంది, థిక్ గ్రీన్ కలర్ కాబట్టి మనకు కొంచెం బ్లాక్ కలర్ మాదిరి కనిపిస్తుంది. ఓకే డిస్ప్లే అయితే చాలా బాగుంది ఫోన్ది. కెమెరా అనేది చెక్ చేస్తున్నాను, ఒకసారి కెమెరా ఓపెన్ చేసి కెమెరా చెక్ చేస్తున్నాం. సో కెమెరా క్లారిటీ అయితే మనకు చాలా బాగానే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగానే వస్తుంది. పోర్ట్రేట్ మోడ్ వచ్చేసి మనం 2x వరకు జూమ్ చేసుకోవచ్చు పోర్ట్రేట్ మోడ్లో. ఒకసారి ఇక్కడ వచ్చేసి మనకు మామూలు ఫోటో మోడ్లో వచ్చేసి మనం 10x వరకు జూమ్ చేయొచ్చండి. పోర్ట్రేట్ మోడ్లో మనం 2x వరకు చేసుకోవచ్చు జూమ్ అనేది, చేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. ఇది నేను ఫోటో మోడ్లో పెట్టి తీస్తున్నాను. ఇది మనకు 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. 10x జూమ్లో కూడా మనకు క్లారిటీ అనేది చాలా బాగానే వస్తుంది. ఇక్కడ చూసారంటే మీరు లెటర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే చాలా క్లారిటీ అయితే బాగానే ఉంది, ఎటువంటి పిక్సెల్ అనేది పగలడం కానీ ఏమీ లేదు. సో నేను ఒక ఫోటో కూడా తీసి చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏం కదా అని. ఇక్కడ మనకు వీడియో వచ్చేసి మనం 4K ఎంతవరకు చేసుకోవచ్చు, వీడియో యొక్క సెట్టింగ్స్ అండి ఇవన్నీ. సో మనము వీడియో వచ్చేసి ఎంతవరకు రికార్డ్ చేసుకోవచ్చు అనేది చూస్తున్నాము. మనం వీడియో వచ్చేసి 4Kలో వచ్చేసి బై డిఫాల్ట్గా 30 FPS మాత్రమే తీసుకోగలం. 1080లో వచ్చేసి మనం ఆల్మోస్ట్ 60 FPS వరకు తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫోన్ యొక్క ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ కెమెరాతో మనకు వచ్చేసి 4Kలో 30 FPS మాత్రమే తీసుకోగలం, 60 FPS కాదు. ఫ్రంట్ కెమెరాతో వచ్చేసి మనం 1080లో P నుంచి 30 FPS మాత్రమే తీసుకోగలం. 4K అనేది ఫ్రంట్ కెమెరాలో ఇవ్వలేదు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అనేది చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో అన్ని కెమెరాస్ కూడా ఇస్తున్నారు, ఫ్రంట్ కెమెరా కూడా 4K ఇస్తున్నారు. ఇది ఫోటో అనేది ఒకటి తీసుకున్నానండి. ఓకే క్లారిటీ చెక్ చేసుకోవడానికి. సో ఫోటో క్లారిటీ అయితే చాలా బాగుంది. సో ఫోటో మనం ఎంత జూమ్ చేసినా కూడా పిక్సెల్ అనేది పగలట్లేదు ఫోటోలో. ఫోటో అయితే చాలా బాగా క్లారిటీగా వచ్చింది. సో ఇప్పుడు నేను యూట్యూబ్లో ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం ఎలా వీడియో క్లారిటీ అనేది, సౌండ్ క్లారిటీ అనేది ఎలా వస్తుంది అనేది. ఓకే సో వీడియో క్లారిటీ అనేది చాలా బాగానే వస్తుంది. మీరు వీడియో క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ రెండు చెక్ చేసుకోవచ్చండి. సో సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగానే వస్తుంది, చాలా లౌడ్గా ఉంది. ఇది వచ్చేసి మనకి 4K కూడా సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది.
సో మనకు డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ అనేది ఉంది దీనికి ఫోన్కి, కాకపోతే అడిషనల్గా ఏమి ఇవ్వలేదు. సో మనకు బ్యాక్ సైడ్ స్పీకర్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఏం డెడికేటెడ్ స్పీకర్ ఏమి ఇవ్వలేదు, కాకపోతే ఫోన్ మాట్లాడే స్పీకరే డ్యూయల్ స్పీకర్గా వర్క్ అవుతుంది ఇంట్లో. సో క్లారిటీ అయితే చాలా బాగానే వస్తుంది. సో అదండి డిస్ప్లే యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకు చూడడానికైతే. మనకు ఇది వచ్చేసి మనకు 4K కూడా 4Kలో కూడా మనం ఈజీగా వాచ్ చేయొచ్చు దీంట్లో. సో చూడడానికైతే చాలా బాగానే ఉంది డిస్ప్లే క్వాలిటీ అండ్ క్లారిటీ. బ్యాక్ సైడ్ మనకు ఇది ఎడ్జెస్ అనేవి కూడా చాలా క్లీన్గా ఉన్నాయి దీంట్లో ఫోన్లో. సో ఓవరాల్గా మనకు ఇదండి, ఓవరాల్గా మనకు ఇక్కడ బాక్స్లో మనకు మెన్షన్ చేసిన విధంగా ఇలా ఉంది. ఇది గ్రీన్ కలర్లో ఉండే ఫోన్ అండి. సో చూడడానికి ఇలా ఉంది. మీరు కావాలనుకుంటే అమెజాన్లో వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది, వైట్ అండ్ ఆరెంజ్ కలర్, కాకపోతే అది IQ Z10 Pro మోడల్లో ఉంటుంది. సో మీరు అది కావాలన్నా తీసుకోండి. మనకు డిస్ప్లే కూడా చూడడానికి అయితే చాలా బాగుంది, సేమ్ ఫోనే అది కూడాను. ఇది వచ్చేసి గ్రీన్, మనకు 3 కలర్లో అవైలబుల్ ఉంటుంది, గ్రీన్, ఆరెంజ్ అండ్ వైట్ కలర్. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. డిస్ప్లే యొక్క స్పీడ్ కూడా చాలా బాగుంది చూడడానికి. మనకు కర్వ్ డిస్ప్లే రావడంతో చాలా అట్రాక్టివ్గా ఉంది డిస్ప్లే అనేది. మనకు ఈజీగా ఎండలో కూడా బాగా డిస్ప్లే అనేది బాగా లైటింగ్ వస్తుంది, బాగా కనిపిస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లము లేదు. మనం ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళినా కూడా డిస్ప్లే అనేది బాగా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. సో డిస్ప్లే రెస్పాన్స్ కూడా చాలా స్పీడ్గా వస్తుంది. ఓకే, ఇది అండి ఓవరాల్గా మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్స్ ఇవ్వండి. ఒకటి ఛార్జర్ ఇచ్చారు, ఒక EMI నెంబర్కి సంబంధించినది ఇచ్చారు, ఫోను, మన క్లియర్ కేస్ ఒకటి, సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు. ఇంతే బాక్స్లో వచ్చిన ఇవే మొత్తం. సో థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్. థ్యాంక్ యూ.